నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న మంత్రి కొండపల్లి. వారి అభ్యున్నతికి కృషి చేస్తామని వెల్లడి. అధికార అనధికారాల్లో కార్యకర్తల వెంటే ఉంటానన్న చిన్న శ్రీను. వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. పార్వతీపురంలో ఘనంగా ప్రారంభమైన సరస్ 2025 మేళా. జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎమ్మెల్యే సూచన. విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్తో ప్రయోజనాలు పొందవచ్చని విద్యుత్ శాఖ డిఈ ఫణికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడల నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీతో ఇస్తున్న సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకుని వినియోగదారులు విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రత్యేకంగా గృహాలు ఉన్న వినియోగదారులు రాయితీతో ఉన్న సందర్భంలోనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 1 కిలోవాట్కు 120 యూనిట్లు సోలార్ రూఫ్టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయగా ప్రభుత్వం దీనికి 30,000 రూపాయలు రాయితీ అందిస్తుందని, 2 కిలోవాట్లకు సంబంధించి 60,000 రూపాయలు రాయితీ, 3 కిలోవాట్లకు సంబంధించి 78,000 రూపాయలు రాయితీ ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యగారు పథకం కింద రూఫ్టాప్ సోలార్ పెట్టుకోవడానికి ప్రతి ఇంటి పైన కూడా ర్యాలీ జనాలకి చేరువయ్యే విధంగా ఈ స్కీమ్ మేము ర్యాలీ కండక్ట్ చేశాము. దీంట్లో మనకి గవర్నమెంట్ 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది, 2 కిలోవాట్కి 60,000 సబ్సిడీ ఇస్తుంది, అలాగే 3 కిలోవాట్కి 75,000 సబ్సిడీ ఇస్తుంది. కాకుండా ప్రతి సర్వీస్ కూడా కిలోవాట్కి కూడా 20,000 అదనంగా. కాబట్టి ఈ స్కీమ్ అందరూ ఉపయోగించుకుంటే ఒకసారి మనం సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వాటి లైఫ్ టైం 20 సంవత్సరాలు. కాబట్టి 20 సంవత్సరాల వరకు మనం ఎటువంటి ఖర్చు కూడా పెట్టుకోకుండా మనం ఇంటికి ఉత్పత్తి చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ స్కీమ్ పెట్టుకొని గవర్నమెంట్ సబ్సిడీని ఉపయోగించుకొని బెనిఫిట్ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. మిగిలిన అమౌంట్ కూడాను బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇస్తాయి. తర్వాత మా దగ్గర ఇన్స్టాలర్స్ ఉన్నారు, మెంబర్స్, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ దగ్గర ఇన్స్టాల్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. హైయర్ అఫీషియల్స్ నుంచి అందరూ కూడా ఇంటిపై పెట్టుకొని ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటాం. దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సహిత విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భారీ ఎత్తున ఉపకరణాల పంపిణీ కార్యక్రమం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కూడా ఇతరులతో సమానంగా ఉన్నత స్థానాలను సాధిస్తారన్నారు. వారి అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. దివ్యాంగుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొదటిగా ఈరోజు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ దివ్యాంగ స్టూడెంట్స్కి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అలాగే టీచర్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ పిల్లల్ని నర్చర్ చేసి సమాజంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలంటే చాలా ఓపికగా వాళ్ళని గమనిస్తూ వాళ్ళ తాలూకు అభివృద్ధిని కూడా కనిపెట్టుకుంటూ వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దేది ఏ కనుక మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకున్నాను. నేను ప్రభుత్వం చేసే సాయం కేవలం ఆర్థిక సాయమో వస్తువులు అవ్వచ్చు, కానీ మీరు పిల్లల్ని కనిపెట్టుకుంటూ వాళ్ళని బెటర్
స్టేజ్కి తీసుకెళ్ళడానికి రోజు రోజు కష్టపడుతున్నవన్నీ కూడా ఎక్కువ కూడా మీ శ్రమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు సుమారు 1,20,00,000 గత సంవత్సరంలో మన బడ్జెట్ ఇచ్చి కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో హీరింగ్ డిసేబుల్స్ అవ్వచ్చు, వీల్ చైర్స్ అవ్వచ్చు, లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా ప్రభుత్వం చేసే చిన్న సాయం కూడా మీరు అందుకోవాలి. దాన్ని వాళ్ళు ఉపయోగించేలాగా ఉపయోగపడేలాగా మీరు కూడా దాన్ని అలవర్చేలాగా మీరు కూడా దాన్ని సహకారం చేయాలని చెప్తూ ఈ పిల్లల దృష్ట్యా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో భవిష్యత్ కాలంలో మరింత డెవలప్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ద్వారా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైతే పేరెంట్స్ అండ్ టీచర్స్కి మీ అందరికీ కూడా మరింత మీ సేవలు కొనసాగించి ఒక ఉన్నత స్థాయికి తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి సంవత్సర కాలం అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజాపక్ష పోరాటానికి వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు దినంగా వచ్చే నెల 4వ తారీఖున నిరసనకు దిగుతోంది. ఈ కార్యక్రమంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా రాజంలోని ఓ కళ్యాణ మండపంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాజం, సంతకవిటి, వంగర, రేగిడి 4 మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంతులు పాల్గొని పోస్టర్ విడుదల చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రధానంగా పామాయిల్ తోటల పెంపకానికి రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను తెలిపారు. సకాలంలో రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని మెంటాడ రోడ్డులో కాలువలు లేక నీరు నిలిచిపోతోందని, దానిపైన చర్యలు చేపడతామని అన్నారు. వైరల్ ఫీవర్లపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోపాలరాజు, మాజీ ఎంపీపీలు మక్కువ శ్రీధర్, గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్ మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్ లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాన్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీ ఇస్తుంది. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకెలా ప్రమోట్ చేయాలి అనే దాని తర్వాత మనకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎలా ఉన్నాయి, డైలీ వేతనం ఏ రకంగా వస్తుంది, యావరేజ్ ఇంకా పెరిగిందా లేదా, తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి 17 కోట్లు మండలానికి శాంక్షన్ అయ్యేది, అందులో 6.5 కోట్లు వర్క్స్ అయ్యేది, ఇంకా 11.5 కోట్లు వర్క్స్ అవ్వాలి, 10.5 కోట్లు వర్క్స్ అవ్వాలి. అది అన్ని ఊళ్ళలో డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇంకేదైనా గ్రామాల్లో విలేజ్లో రిక్వైర్మెంట్ ఉందా. తర్వాత ఇరిగేషన్ వర్క్స్ కూడా ఈ మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 50 లక్షలతో ఎంఎన్ ఛానళ్ళు అలాగే బీవీ ఛానల్ కొంత భాగం రిపేర్ వర్క్స్ పెట్టుకున్నాను. 13 షేడ్స్కి మళ్ళీ బీవీ ఛానల్లో కూడా కొంత ఎస్టిమేట్స్ ఇచ్చారు. బీవీ ఛానల్లో కూడా ఒక 90 lakhs పట్టువాడలో రిటైనింగ్ వాల్ కట్టడానికి ఇచ్చారు. 13th స్టేజ్ ప్రాజెక్ట్ కూడా ఒక 26 lakhs ఇచ్చారు. ఇవి రెండు కూడా అప్రూవల్.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శివరామరాజపేట పంచాయతీ బాలకృష్ణరాజపురం గ్రామంలో పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంత్రి, ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు లాంటి అపార అనుభవం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టాడని, ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి లక్షల మంది కడుపు నింపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా నాయకులతో, కార్యకర్తలతో, ప్రజలతో ఒకే విధంగా నడుచుకుంటున్నానని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విశాఖ జిల్లా పద్మనాభం మండలం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్నశ్రీను మాట్లాడుతూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే నిలబడి పోరాడుతానని అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పనిచేయడం వలన వారి భావాలకు తగ్గట్టుగా నడుచుకుంటున్నానని, అదే ఈరోజు ఈ స్థాయికి తీసుకువెళ్లిందని తెలియజేశారు. అదేవిధంగా జూన్ 4న జరగబోయే వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ జడ్పీ వైస్ చైర్మన్ సుంకర గిరిబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ కోరాడ లక్ష్మణ్, ఎంపీపీ కె రాంబాబు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వచ్చి పక్కనే ఉన్న ఇక్కడికి వచ్చి ప్రధానమైన బాధ్యత అనే కార్యక్రమాలు అక్కడ ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. ఆదరించడం చాలా గొప్ప. నన్ను కూర్చోబెట్టుకొని నా గురించి మాట్లాడుతూ, నా గురించి గౌరవ అనంతవరం సర్పంచ్గా పోటీ అభ్యర్థి గారు మరి నేను ఎప్పుడు ప్రత్యేకంగా ఆయన్ని కలిసినట్టు లేదు, మరి నాకైతే లేదు, మరి వాళ్ళైతే చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ యాటిట్యూడ్తో వచ్చాం. ప్రజలు పరిపాలించాలి, మన ప్రజాప్రతినిధులు ఉన్నాం, మనం ఏదైనా ఒకటి వస్తే 4 మంచి పనులు చేయాలి, 4 కార్యక్రమాలు చేయాలి, మన సర్వీస్ ఎప్పుడు పోదని చెప్పి ఇవాళ ఆ రకమైన సర్వీస్ ఉండడం వల్లే నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఎక్కడికైనా 4 ఫోన్లు టెక్నం చేయగలిగే పరిస్థితి ఉందంటే అధికారం ఉంది కదా అని చెప్పి మేమేమి అందరం ఎక్కిపోలేదు. అలాగని అధికారం పోయిందని కొంత ఇబ్బంది పడినా మనం కూలిపోలేదు. కారణం మనకి కొంత వ్యక్తిత్వంతోనూ, కొన్ని పెద్దలు నేర్పిన పెద్దలు సత్యబాబు గారి నాయకత్వం పనిచేస్తాం, వారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, వారి తాలూకా భావజాలను కూడా అలవర్చుకున్నాం. కాబట్టి ముందుకు పోతా ఉన్నాం, ఎటువంటి ధైర్య సాహసాలతో ముందుకు పోతా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా ఎవరికైనా కార్యకర్తకి కష్టం వస్తుంది, కార్యకర్తకి ఇబ్బంది వస్తే, మన పార్టీ మనిషికో మనకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా వాడిని కాపాడుకోవాలనే నానుడు భావజాలంతోనే పెరిగామా కానీ ఎప్పుడు కూడా స్వార్థంతో ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. ఇవాళ మనకేమొస్తుంది, ఈ కార్యక్రమం చేస్తే మనం ఏమైనా లాభం పొందుతామా, ఈ కార్యక్రమం వల్ల మనకు నష్టం జరుగుతుందా అని ఆలోచన ఎప్పుడు బేరీ చేయలేదు. ఆ రోజు మనం ఎవరికైనా మనకి ఇబ్బంది వస్తే, దానివల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా వాడిని కాపాడుకోవాలని బాధ్యత ముందు తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి కింద కూడా చెప్తున్నా, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మా జిల్లాలో నేను ఉండేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు సహజంగా ఎంతో పాదయాత్రలో నేను చాలా దగ్గరగా వెళ్ళాను ఆయనకి. ఆ పాదయాత్ర దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు సహజంగా కొంత యాక్సెస్ ఎక్కువ పెరిగి నేను ఆయనతో నేరుగా వెళ్ళే అవకాశాలు. సహజంగా దాన్ని 90% పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది 10% నెగిటివ్గా తీసుకుంటారు. అలాగే నా దగ్గరికి అందరూ కూడా యాక్సెస్కి వస్తారు సరదాగా. నేను ఎవరు వచ్చినా ముందు ఒకటే అడుగుతాను, ఒక రాజకీయ కార్యక్రమం అయితే ఎవరైనా వచ్చి
ఒక సర్పంచ్ కానీ లేదా గ్రామ స్థాయిలో పెద్దలు వచ్చి ఒక రాజకీయంగా ఏదైనా ఆరోపణ చేసిన లేదు ఇంకో కార్యక్రమం మీద ఆరోపణ చేస్తే ఖచ్చితంగా నీ మండల పెద్దలు తీసుకొనిరా, నీ మండపినో నీ జెడ్పీడీసీనో లేదా మీ గ్రామ పెద్దనో తీసుకొనిరా అని చెప్తాను. అదే వ్యక్తిగతంగా ఆయన ఏదైనా కష్టం పని మీద వస్తే ఖచ్చితంగా వెంటనే నేను ఫోన్ కొట్టి చేయడం అనే భావాన్ని అలవర్చుకున్నాను. ఎందుకంటే తెలియజేయాలి ఇవన్నీ కూడా. మీరు అందరూ కూడా నాకు యాక్సెస్ ఉన్న ఎందుకంటే రాంబాబు చెప్పాడు, అధికారం ఉన్నా లేకపోయినా నాది వచ్చాడు. ఆ రోజు అలాగ ఉన్నాడు, ఈ రోజు అలాగే ఉన్నాడు. ఆ రోజు మార్పు ఉంటే ఈ రోజు దగ్గర అనే వాళ్ళు అలాగుండేవాడు, ఎవరు వచ్చి మన ఇన్ఛార్జ్ ఎలాగొచ్చి రేపు అలా అలాగే రేపు మనకి పరిస్థితి అవుతుంది కానీ నీ పాటికి కోసం మొదలైంది నేతలుగా. రాజకీయాల్లో సహజమే, ఎవరికైనా రాజకీయాల్లో ఒకటే ఒక్క విషయాన్ని మాత్రం మీకు గుర్తు చెప్తాను. నాయకత్వాన్ని బలోపేతం చేయడమే నాకున్న ముఖ్య ఉద్దేశం. మండల స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తాను, గ్రామ స్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత మండల పెద్దలని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాను. ఏ చిన్న సమస్య వచ్చినా మండల పెద్దలు కూర్చోండి, ఆ గ్రామంలో ఉన్న సమస్యను నెరవేర్చండి. ఒక నాయకత్వం మనకు చాలు, రెండు నాయకత్వం మనకు వద్దు. ఇంతకుముందులా గతంలో లాగా నాయకులు వెళ్ళిపోదామో, నాయకులు వస్తారు, వచ్చేప్పుడు ఎన్నికలు కూడా వస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తాం, ఎన్నికలు వచ్చినప్పుడు 10 మంది కలుపుకుంటారు. మంచి సాధ్యమైన ఆశ. ఎవరు పోటీ చేసిన అభ్యర్థులకు ఆశ ఎలా ఉంటుందంటే నలుగురు వచ్చేస్తే బాగుంటుంది, నలుగురు వస్తే ఇంకా మంచిది కదా అనే భావన ఆశ ఉంటుంది. ఆ ఆశ అతను గెలుపుకి పనిచేయాలని తప్పించి అక్కడ ఉన్న కార్యకర్తలు నష్టపెట్టే కార్యక్రమం జరగకూడదన్న విషయాన్ని కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. యోగా ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రశాంతంగా జీవించగలరని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. యోగాంధ్ర మాస వేడుకలలో భాగంగా పార్వతీపురం లయన్స్ క్లబ్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, యోగా అనేది మన పూర్వీకులు అందించిన గొప్ప ఆస్తి అని, ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడిని తగ్గించడానికి, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, యోగా చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొట్టారుబిల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా ఆలయ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలకగా, అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయ పునః ప్రారంభానికి తాను రావడం ఆనందంగా ఉందని, ప్రజల అంతా సుఖ సంతోషాల్లో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీరుబండ జైహింద్ కుమార్, వేమల ముత్యాల నాయుడు, లచ్చిరెడ్డి కృష్ణ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 43 కేసులకు 48.42 లక్షలు నష్టపరిహారంగా చెల్లించగా 40 కేసులకు 54.5 లక్షలు చెల్లింపు పెండింగ్లో ఉందని, 6 కేసులు విచారణ కొనసాగుతోందని వివరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అన్ని వసతి గృహాలు, పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో చేరే విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం జారీకి అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. పోలీస్ సూపరింటెండెంట్ మాధవిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడిన వివాదాల కారణంగా ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఇందుకు ప్రధాన కారణంగా ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం వలన సమస్యకు ముగింపు పలకవచ్చని చెప్పారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో జిల్లా స్థాయి అధికారులను సభ్యులుగా నియమించాలని కోరారు. కులాన్ని అడ్డంగా పెట్టుకుని కేసులకు వాడుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్య అన్నదానం కేంద్రం వద్ద విజయనగరం జిల్లా కృష్ణ అండ్ మహేష్ కల్చరల్ సేవా సంఘం ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు అరవింద్ మీడియా మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ లేకపోయినప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా సజీవంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఏడాది నటుడు కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజుల సందర్భంగా వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అభిమాన సంఘాల కుటుంబ సభ్యుల ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లను అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ పుట్టినరోజు సందర్భంగా విజయనగరంలో ఉన్నటువంటి కృష్ణ, మహేష్ అభిమానులందరము శ్రీ గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజుకి 1304 రోజు అయినటువంటి ఈ రోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి అభిమానులందరూ వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా కృష్ణ గారికి పుట్టినరోజు, మహేష్ బాబు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మా అభిమానులందరం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాలే కాకుండా మహేష్ కృష్ణ సేవా సంఘం తరఫున పేదలకు అన్నదానం, అలాగే చదువుకోని స్థితిలో ఉన్న అభిమానుల పిల్లలకు స్కాలర్షిప్లు కూడా కృష్ణ మహేష్ కల్చరల్ సేవా సంఘం తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన మా తోటి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రదర్శించే సరస్ 2025 మేళాను పార్వతీపురంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని పార్వతీపురం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. జూన్ 1, 2, 3 తేదీలలో పార్వతీపురంలో జరిగే ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచమ్మ, బంగారమ్మ తల్లి పండుగలు సందర్భంగా డిఆర్డీఏ, నాబార్డు సంస్థలు సంయుక్తంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మెగా డ్వాక్రా బజార్ను ఎమ్మెల్యే విజయచంద్ర ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సుమారు 60 స్టాల్స్లో డ్వాక్రా సభ్యులు రూపొందించిన కళాకృతులు, ఆహార ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. డ్వాక్రా సభ్యులతో మాట్లాడి దుస్తులు, ఆహార ఉత్పత్తుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ అమ్మవారి పండుగ సందర్భంగా పార్వతీపురంలో సరస్ మేళాను ఏర్పాటు చేయడం, ఈ మేళకు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి డ్వాక్రా సభ్యులు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిన డ్వాక్రా సభ్యులను ప్రోత్సహించాల్సి ఉందని, ఇలాంటి మేళాను పార్వతీపురం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనకల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ₹1 కోటి కార్పస్ ఫండ్తో భవిష్యత్తులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనకల రఘురామారావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్బాగ్లో ఉన్న ప్రేమ సమాజంలో దివంగత కనకల శ్రీనివాసరావు 20వ వర్ధంతిని నిర్వహించారు. ఈ మేరకు ప్రేమ సమాజంలోని వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఆహారం, ఇతర ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సోదరుడు వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలతో పాటు పలు ఆలయాల అభివృద్ధికి విరాళాలను అందజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నగరంలోని సిటీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి ₹10,000 విరాళం చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా సోదరులు దివంగత కనకల శ్రీనివాసరావు గారి 20వ వర్ధంతిని ప్రేమ సమాజంలో మా అభిమానుల సమక్షంలో, అలాగే మా సోదరుని శ్రీనివాసరావు గారి అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాం. అందులో భాగంగానే వివిధ ఆలయాలకి విరాళాలను ఇవ్వడం, బియ్యం పంపిణీ, చీరల పంపిణీ, వస్త్రాల పంపిణీ, ప్రేమ సమాజంలో వస్త్రాలు, తరువాత రొట్టెలు, స్వీట్లు, పండ్లు కూడా అనాథులైనటువంటి ప్రేమ సమాజంలో ఉన్నటువంటి అనాథలకు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక ₹10,000 అందులో భాగంగా ఈరోజు డొనేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నాబార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అఖిల భారత డ్వాక్రా బజార్ను జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. సరస్ మేళా పేరున ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్లో 60 స్టాళ్లను ఏర్పాటు చేయగా రాష్ట్రం నలుమూలల నుండి హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, గృహ అలంకరణలు, చేనేత వస్త్రాల ఉత్పాదకుల తయారీదారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచమ్మ దేవతల పండుగ కలిసి రావడంతో మేళాకు మంచి ఆదరణ లభిస్తోందని ఆశిస్తున్నారు. ఈ మేళా జూన్ 4వ తేదీ వరకు సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డి దినేష్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగరంలోని స్టేడియంపేటలో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి ఓం మందిరం ఆవరణలో శ్రీ గాయత్రి మాత్ర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం వంటి అనేక పుణ్యకార్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓం మందిరం కన్వీనర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవాన్ కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ సత్యసాయి సేవా సమితి ఓం మందిరం ప్రాంగణంలో స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా నూతనముగా శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మరియు సాయి గాయత్రి మాతాదేవి ఆలయం నిర్మాణం గావించుకున్నాము. ఆ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈరోజు అనగా 31/5/25 నుండి, అలాగే రేపటి రోజు 1, ఎల్లుండి 2వ తేదీన ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. 5 ఋత్వికులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంతోష్ గారు, శర్మ గారు ఈ కార్యక్రమానికి ప్రధాన అర్చకులు. అలాగే ముఖ్యంగా సోమవారం 2వ తేదీన ఈ ఏదైతే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఉదయం 8-7 నిమిషాలకి.
జూన్ 1వ తేదీ నుంచి చౌక ధర దుకాణాల్లోనే రేషన్ పంపిణీ జరగనుందని జిల్లా పౌర సమాచార అధికారి మధుసూదన్ రావు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో రేపటి నుంచి నిత్యావసర సరుకులను చౌక ధర దుకాణాల వద్దనే పంపిణీ చేయబడతాయని స్పష్టం చేశారు. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ పక్కాగా మానిటర్ చేసుకునే విధంగా ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేస్తామని, తదుపరి దశల్లో చౌక ధర దుకాణాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మన కూటమి ప్రభుత్వం వారు మళ్ళీ రేపటి నుంచి అంటే జూన్ 1, 2025 నుంచి ఎండి వ్యవస్థను తీసేసి మళ్ళీ రేషన్ షాప్ వద్ద నిత్యావసర వస్తువులు కార్డుదారులకు ఇచ్చే ప్రపోజల్స్ మళ్ళీ పెట్టారండి. దీనివలన రేపు మన జిల్లాలోని అందరూ పండుగ వాతావరణం ఇవన్నీ జరుపుకోమని గవర్నమెంట్ వారు ఆదేశాలు వచ్చండి. దీనివల్ల మన జిల్లాలో మినిస్టర్ గారు, మన గౌరవ మినిస్టర్ గారు వచ్చి బొండపల్లి మండలంలో గిట్టుపల్లిలో రేపు ఉదయం 8 గంటలకి ప్రారంభిస్తారండి. అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ఈ కొత్తగా ఉండే వ్యవస్థని ప్రారంభిస్తారండి. దీంతో వల్ల కార్డుదారులు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వారికి సంబంధించిన చౌక దుకాణాలకు వెళ్ళి వాళ్ళ నిత్యావసరాలు తీసుకోవచ్చండి. అలాగే మన జిల్లాలోని మొత్తం 65,913 ఎబోవ్ 65 ఇయర్స్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి మాత్రం డీలర్ల ద్వారానే వాళ్ళ డోర్కి వెళ్ళి రేషన్ వచ్చే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తున్నారండి. సో అందువలన పెద్దవాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుచున్నామండి. అలాగే మనం ఇచ్చే డీలర్ తాలూకా ఫ్లెక్స్ బోర్డు మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉందండి. ఈ కోడ్లో డీలర్ కానీ ప్రవర్తన బాగోపోయినా, రేషన్ సరిగ్గా ఇవ్వకపోయినా ఆ క్యూఆర్ కోడ్కి వచ్చి స్కాన్ చేస్తే కంప్లైంట్ వెళ్తుందండి. ఆయనపై తగు చర్యలు కూడా మేము తీసుకుంటాము. ప్రతిరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు ఇవ్వాలని ఆదేశించడం జరిగిందండి డీలర్స్ అందరికీను. ప్రతి నెల ఈ రేషన్ సదుపాయం అనేది 1 నుంచి 15వ తారీఖు వరకు కార్డుదారులు వినియోగించుకోవచ్చు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శనివారం విజయనగరం జిల్లా గంట్యాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ హేమలత మాట్లాడుతూ పొగాకు ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికమని, ధూమపానానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ నో టొబాకో డే 31 మే 2025 సందర్భంగా మీ అందరికీ నేను తెలియచేయమనగా, ఇప్పుడు ఈరోజు థీమ్ ఏంటంటే మనం అంటే అవాయిడ్ చేయాలన్నమాట. యూత్లో ఈ టీబీ కారణమయ్యే పొగాకు, అలాగే సిగరెట్ స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం మనం ఈ డేని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు మొబైల్ డెలివరీ యూనిట్స్ ఉపసంహరించుకుంటూ నిత్యావసరాల సరుకులను చౌక ధర దుకాణాల వద్దనే పంపిణీ చేయబడతాయని గంట్యాడ డిప్యూటీ తహసీల్దార్ మూర్తి, సివిల్ సప్లై అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవి ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శనివారం విజయనగరం జిల్లా గంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గంట్యాడ మండలం లోని 43 చౌక ధరల దుకాణాల వద్దే నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు షాప్ డీలర్ ఇంటి వద్దకే సరుకులు చేరవేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న మంత్రి కొండపల్లి, వారి అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి.
అధికార అనధికారాల్లో కార్యకర్తల వెంటే ఉంటానన్న చిన్న శ్రీను, వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. పార్వతీపురంలో ఘనంగా ప్రారంభమైన సరస్ 2025 మేళా, జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎమ్మెల్యే సూచన. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.